About the functional components. First functional component is special visceral efferent. Okay, fibers arising from the nucleus ambiguous. So అక్కడ నుంచి arise అయ్యి they are going to the muscles of palate, pharynx, larynx for the special function speech. తర్వాత general visceral efferent. So general visceral efferent fibers are arising from నార్మల్ దాని న్యూక్లియస్ ఐడియా ఉంది, డార్సల్ మోటార్ న్యూక్లియస్, డార్సల్ న్యూక్లియస్ ఆఫ్ వేగస్. సో దాని నుంచి వచ్చే ఫైబర్స్ ఇవి. ఓకే, ఇఫరెంట్వి. సో ఇందులో కూడా ప్రీ గ్యాంగ్లియోనిక్ పారాసింపథెటిక్ ఉన్నాయి. సో దే ఆర్ గోయింగ్ టు జనరల్ విజరల్ ఇఫరెంట్. సో ఇప్పుడు థొరాసిక్ రీజియన్కి, అబ్డామినల్ విజరాకి, సో థొరాసిక్ విజరా, అబ్డామినల్ విజరా, ఓకే, అక్కడికి వెళ్తుంది జనరల్ విజరల్ ఇఫరెంట్. సో ఇప్పుడు రెండు ఇఫరెంట్ అయిపోయినాయి, ఎఫరెంట్. సో ఇప్పుడు జనరల్ విజరల్ ఎఫరెంట్. సో ఇదేంటిది? ఈ ఎఫరెంట్ అంటే ఫ్రమ్ టార్గెట్ ఆర్గన్ నుంచి వెనక్కి వస్తున్నాయి నర్వ్స్. సో ఇవి వాట్ ఆర్ దే ఆర్ ద పెరిఫెరల్ ప్రాసెసెస్. ఇందాక మనం రెండు గ్యాంగ్లియన్ ఉన్నాయి అనుకున్నాం కదా వేగస్ నర్వ్కి, సుపీరియర్ ఇన్ఫీరియర్ గ్యాంగ్లియన్. సో ఇవి దే ఆర్ ద పెరిఫెరల్ ప్రాసెసెస్ ఆఫ్ న్యూరాన్స్ విచ్ ఆర్ లొకేటెడ్ ఇన్ ఇన్ఫీరియర్ గ్యాంగ్లియన్. సో అవి ఆ ఇన్ఫీరియర్ గ్యాంగ్లియన్కి వచ్చి అక్కడ రిలే అయ్యి అక్కడ నుంచి మళ్ళీ యాక్సన్ స్టార్ట్ అవుతాయి. ఓకే, సో దట్ ఈస్ ద ఫస్ట్ న్యూరాన్, ఇన్ఫీరియర్ గ్యాంగ్లియన్. సో జనరల్ విజరల్ ఎఫరెంట్. సో జనరల్ విజరా అంటే ఇప్పుడే మనం చూసాం థొరాక్స్, అబ్డామిన్లో ఉన్న విజరా. సో వాటి నుంచి నార్మల్ సెన్సేషన్స్, పెయిన్, ఇవన్నీ. సో ఫ్రమ్ ఆల్ దిస్ ఇంక్లూడింగ్ ఫైరింగ్స్, లారింగ్స్, ట్రైకియా, ఈసోఫాగస్, సో అట్లా మనకి అబ్డామినల్ థొరాసిక్ విజరా అంటే లంగ్స్, హార్ట్, మీకు లివర్, అన్ని రీజన్స్ నుంచి మొత్తం జనరల్ సెన్సేషన్స్ అవన్నీ. ఓకే, సో ఇవి ఈ ఇన్ఫీరియర్ గ్యాంగ్లియన్ నుంచి మళ్ళీ ఫైబర్స్ వెళ్ళి ఎక్కడికి వెళ్తాయి? న్యూక్లియస్ ఆఫ్ ట్రాక్టస్ సాలిటేరియస్. సో న్యూక్లియస్ ఆఫ్ ట్రాక్టస్ సాలిటేరియస్ అనేది మనం యాక్చువల్గా మెయిన్గా దట్ ఈస్ కన్సర్న్డ్ విత్ టేస్ట్. సో అందులో రెండు పార్ట్స్ ఉన్నాయి, అప్పర్ పార్ట్ ఆఫ్ ద న్యూక్లియస్ ట్రాక్టస్ సాలిటేరియస్, లోవర్ పార్ట్ ఆఫ్ న్యూక్లియస్ ట్రాక్టస్ సాలిటేరియస్. సో ఇందులో లోవర్ పార్ట్లో ఇట్ రిసీవ్స్ జనరల్ సెన్సేషన్స్ ఆల్సో, అప్పర్ పార్ట్లో ఓన్లీ టేస్ట్. ఓకే, సో ఆ లోవర్ పార్ట్ ఆఫ్ ట్రాక్టస్ సాలిటేరియస్కి వెళ్తాయి ఈ జనరల్ విజరల్ ఎఫరెంట్. ఓకే, కొన్ని డార్సల్ న్యూక్లియస్ ఆఫ్ వేగస్కి వెళ్తాయి ఇందులోంచి. సో అట్లాగే స్పెషల్ విజరల్ ఎఫరెంట్. సో ఇక్కడ స్పెషల్ విజరల్ ఎఫరెంట్. సో ఎఫరెంట్ దేనికి వస్తుంది? ఇప్పుడు స్పీచ్ ఏమో ఇఫరెంట్లోకి వచ్చింది, ఎందుకంటే ఆ మజిల్స్ వర్క్ చేస్తేనే అక్కడ స్పీచ్ వస్తుంది మనకి. సో అంటే అది ఇఫరెంట్ అంటే మోటార్. ఇప్పుడు స్పెషల్ విజరల్ ఎఫరెంట్ అంటే ఏంటది? స్పెషల్ సంథింగ్ ఈజ్ సెన్సేషన్స్ ఆర్ టేకెన్ బ్యాక్. సో అవి రిగార్డింగ్ టేస్ట్. ఓకే, సో ఇవి కూడా వీటి న్యూరాన్స్ ఇన్ఫీరియర్ గ్యాంగ్లియన్లోనే ఉంటాయి. ఓకే, ఇవి పెరిఫెరల్ ప్రాసెసెస్ అన్నీ వెళ్ళి ఇన్ఫీరియర్ గ్యాంగ్లియన్ ఆఫ్ వేగస్కి వెళ్తాయి. సో అక్కడ నుంచి ఇప్పుడు ఇవన్నిట్లో ఏం క్యారీ చేస్తున్నాయి? సెన్సేషన్స్ ఆఫ్ టేస్ట్. ఎక్కడి నుంచి? పోస్టీరియర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ టంగ్, అట్లాగే ఎపిగ్లాటిస్ నుంచి. ఓకే, సో అక్కడ నుంచి టేస్ట్ సెన్సేషన్స్. సో ఇవి ఎక్కడికి వెళ్తే ఆటోమేటిక్గా టేస్ట్ సెన్సేషన్స్? అప్పర్ పార్ట్ ఆఫ్ న్యూక్లియస్ ఆఫ్ ట్రాక్టస్ సాలిటేరియస్. సో ఇది స్పెషల్ విజరల్ ఎఫరెంట్. సో అట్లాగే ఇంకా మిగిలింది ఏంటి? జనరల్ సోమాటిక్ ఎఫరెంట్ అంటే పార్ట్ ఆఫ్ ద బాడీ, నార్మల్ పార్ట్ ఆఫ్ ద బాడీ, జనరల్ పార్ట్, విజరా కాకుండా. సో జనరల్ సోమాటిక్ ఎఫరెంట్ అంటే ఇఫ్ యూ ఆల్ రిమెంబర్, మనం ఇయర్ చదివినప్పుడు ఎక్స్టర్నల్ ఇయర్, మిడిల్ ఇయర్. సో ఇయర్లో ఏది ఇప్పుడు సపోజ్ ఎక్స్టర్నల్ అకాస్టిక్ మియాటస్ నర్వ్ సప్లై ఏంటి, ఎక్స్టర్నల్ ఇయర్ పిన్ నర్వ్ సప్లై ఏంటి, రూట్ ఆఫ్ ద ఇయర్ నర్వ్ సప్లై ఏంటి, టింపానిక్ మెంబ్రేన్ నర్వ్ సప్లై ఏంటి, ఇవన్నీ చదివాం మనం. సో అక్కడ మీకు ఆరిక్యులర్ బ్రాంచ్ ఆఫ్ వేగస్ అని వచ్చింది, ఇఫ్ యూ ఆల్ రిమెంబర్. ఓకే, సో ఇవి పెరిఫెరల్ ప్రాసెసెస్ ఆఫ్ న్యూరాన్స్. ఎక్కడికి వెళ్తాయి ఇవి? సుపీరియర్ గ్యాంగ్లియన్కి వెళ్తుంది. ఓకే, స్కిన్ ఆఫ్ ద ఇయర్, ఎక్స్టర్నల్ ఇయర్ నుంచి, అది కూడా మొత్తం కాదు, ఓన్లీ లోవర్ హాఫ్, పోస్టీరియర్ హాఫ్. ఓకే, అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి సుపీరియర్ గ్యాంగ్లియన్కి వెళ్తాయి. సో అక్కడ నుంచి మళ్ళీ ఫర్దర్ ఎక్కడికి వెళ్తాయి అంటే స్పైనల్ న్యూక్లియస్ ఆఫ్ ట్రైజెమినల్. ఎందుకంటే ఫేస్, హెడ్ నుంచి ఆల్మోస్ట్ మొత్తం అన్నీ కూడా ప్రాప్రియోసెప్టివ్ అంతా కూడా స్పైనల్ న్యూక్లియస్ ఆఫ్ ట్రైజెమినల్ అక్కడికి వెళ్తాయి ఫైనలీ. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద ఫంక్షనల్ కాంపోనెంట్స్. సో ఇప్పుడు వాట్ ఆర్ ద న్యూక్లియై ఆఫ్ 10th క్రేనియల్ నర్వ్ అంటే బ్రెయిన్లో వాటి 10th క్రేనియల్ నర్వ్కి సంబంధించి ఎన్ని క్రేనియల్ నర్వ్ న్యూక్లియై ఉన్నాయి? సో ఆల్రెడీ ఇప్పుడు మనం ఇందాక చూసిన ఏంటి? న్యూక్లియస్ అంబిగస్. అదేంటది? మోటార్ అంటే బ్రాంకీ మోటార్. సో ఈ న్యూక్లియస్ అంబిగస్ నుంచి అంటే వచ్చే ఫైబర్స్లోకి క్రేనియల్ రూట్ ఆఫ్ యాక్సెసరీ ఎక్కువ. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ దిస్.
ఓకే. సో, ఇప్పుడు క్రేనియల్ నర్వ్‌కి వెళ్ళాల్సిన క్రేనియల్ రూట్ ఆఫ్ యాక్సెసరీ ఆ నర్వ్‌కి వెళ్ళాల్సిన ఫైబర్స్, ఆ నర్వ్ ఫైబర్స్ కూడా వేగస్ ద్వారానే పాస్ అయితాయి. సో, న్యూక్లియస్ అంబిగస్ ఒకటి. ఓకే. అట్లాగే డార్సల్ న్యూక్లియస్ ఆఫ్ వేగస్ ఇప్పుడు ఇందాకే చూసాం. పారాసింపథెటిక్ అంటే ప్రీ గాంగ్లియోనిక్ పారాసింపథెటిక్ టు ద విజర్ ఆఫ్ థొరాక్స్ అండ్ అబ్డామెన్. ఓకే. సో, ఇందులో 2 ఉన్నాయి. ఒకటి గ్లాండ్స్‌కి కూడా వెళ్తది. సెక్రెటో మోటార్. ఎందుకంటే మనకి ట్రేకియా వాటిలో అన్నిట్లో గ్లాండ్స్ కూడా ఉంటాయి మీకు. బ్రాంకై. ఓకే. సో, విజరో మోటార్, సెక్రెటో మోటార్ అది ఉన్నాయి. డార్సల్ న్యూక్లియస్‌లో ఇప్పుడు ఇందాక చూసాం సెన్సరీ, ఎఫరెంట్. కొన్ని ఫైబర్స్ ఇక్కడికి కూడా వస్తున్నాయి డార్సల్ న్యూక్లియస్‌కి. సో, అందులో విజరో సెన్సరీ కూడా ఉన్నాయి. అంటే విజరో మోటార్, మోటార్, విజరల్ సెన్సరీ అట్లాగే సెక్రెటో మోటార్ అంటే అక్కడ ఉన్న గ్లాండ్స్‌కి. సో, డార్సల్ న్యూక్లియస్ ఆఫ్ వేగస్ దానికి సెకండ్‌ది. థర్డ్‌ది న్యూక్లియస్ ఆఫ్ ట్రాక్టస్ సాలిటేరియస్. ఓకే. టేస్ట్ ఆర్ గస్టేటరీ. సో, ఈ ఫైబర్స్ దే ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ త్రూ ద వన్ బ్రాంచ్ ఆఫ్ వేగస్. అంటే డిస్ట్రిబ్యూటెడ్ అంటే ఇన్ ద సెన్స్ ఇప్పుడు అంటే ఆ పోస్టీరియర్ మోస్ట్ పార్ట్ ఆఫ్ టంగ్ ఎపిగ్లాటిస్ నుంచి ఒక నర్వ్ ద్వారా వెనక్కి వస్తాయి. ఆ నర్వ్ కూడా బ్రాంచ్ ఆఫ్ వేగస్ విచ్ ఇస్ ఇంటర్నల్ లారింజియల్ నర్వ్. సో, ఆ బ్రాంచ్ ద్వారా వెనక్కి వస్తాయి వేగస్ నర్వ్‌లోకి. ఈ న్యూక్లియస్‌కి వెళ్తాయి ఆ సెన్సేషన్స్ అన్నీ. సో, అట్లాగే ఇంకొక న్యూక్లియస్ మిగిలింది ప్రాప్రియోసెప్టివ్ విచ్ ఇస్ న్యూక్లియస్ ఆఫ్ స్పైనల్ ట్రాక్ట్ ఆఫ్ ట్రైజెమినల్. సో, ఇవన్నీ దీనికి సంబంధించినవి. ఏది న్యూక్లియస్ అంబిగస్, డార్సల్ న్యూక్లియస్ ఆఫ్ వేగస్, న్యూక్లియస్ ఆఫ్ ట్రాక్టస్ సాలిటేరియస్, ఇంకోటి స్పైనల్ న్యూక్లియస్ ఆఫ్ ట్రైజెమినల్. ఈ 4. సో, దీని న్యూక్లియై. సో, ఇప్పుడు దాని కోర్స్. సో, ఇప్పుడు వేగస్ నర్వ్ రాస్తున్నప్పుడు వేగస్ నర్వ్ ఏంటి బ్రాడ్‌గా అది ఏంటి ఎక్కడ సప్లై చేస్తుంది బ్రాడ్‌గా రాస్తారు. ఒక చిన్న పారాగ్రాఫ్. ఫంక్షనల్ కాంపోనెంట్స్ రాస్తారు. న్యూక్లియై రాస్తారు. ఇప్పుడు దాని తర్వాత దాని కోర్స్ అండ్ రిలేషన్స్. ఆ తర్వాత బ్రాంచెస్. ఆ తర్వాత క్లినికల్ అనాటమీ. ఒకవేళ వేగస్ వస్తే. సో, ఇప్పుడు కోర్స్. సో, ఇప్పుడు కోర్స్‌లో కూడా మనం ఇంతకుముందు ఆల్రెడీ చూసాం. ఒకటి ఇంట్రా న్యూరల్ కోర్స్, తర్వాత ఇంట్రా క్రేనియల్ కోర్స్, తర్వాత ఎక్స్ట్రా క్రేనియల్ కోర్స్ ఇట్లా వస్తున్నాయి కదా! సో, ఇప్పుడు ఇందులో ఇంట్రా న్యూరల్ కోర్స్ అంటే ఏం లేదు. ఈ న్యూక్లియై నుంచి ఫైబర్స్ స్టార్ట్ అయ్యి అవన్నీ కలిసి ఒక వేగస్ నర్వ్ ఫార్మ్ అయ్యి బయటకొస్తది బ్రెయిన్ ద్వారా. ఎక్కడి నుంచి? రెటిక్యులర్ ఫార్మేషన్ ఆఫ్ మెడుల్లా. ఎందుకంటే 9, 10, 11, 12 మెడుల్లా నుంచే వస్తాయి. సో, దే విల్ పాస్ ఫార్వర్డ్స్ అండ్ లేటరల్లీ. ఎందుకంటే ఇది ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ ఇఫ్ యూ ఆల్ రిమెంబర్ మనం ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ మెడుల్లా చదివినప్పుడు యాంటీరోలేటరల్ సల్కస్, పోస్టరోలేటరల్ సల్కస్. యాంటీరోలేటరల్ సల్కస్ నుంచి ఓన్లీ 12థ్ నర్వ్ వచ్చింది బయటికి. పోస్టరోలేటరల్ సల్కస్ నుంచి అన్నిటికన్నా పైన 9థ్, దాని కింద 10థ్, దాని కింద 11థ్ క్రేనియల్ నర్వ్స్. ఓకే. సో, పోస్టరోలేటరల్ సల్కస్‌కి వెళ్ళాలి అంటే ఇన్‌సైడ్ ద మెడుల్లా అది ఎటు ట్రావెల్ అవ్వాలి లేటరల్‌గా. సో, ఈ న్యూక్లియై అన్నీ వెనకాల ఉంటాయి. ఎక్కడున్నాయి అన్నీ? ఫ్లోర్ ఆఫ్ ఫోర్త్ వెంట్రికల్. ఫోర్త్ వెంట్రికల్ ఎక్కడుంది? పోస్టీరియర్ పార్ట్ ఆఫ్ మెడుల్లా అండ్ పాన్స్. సో, అక్కడ నుంచి ఫార్వర్డ్స్ అండ్ లేటరల్లీ పాస్ అయ్యి సో, దే విల్ పాస్ త్రూ ద రెటిక్యులర్ ఫార్మేషన్ ఆఫ్ ద మెడుల్లా అండ్ దెన్ దే విల్ పాస్ బిట్వీన్ ఆలివరీ న్యూక్లియస్ గుర్తుంది కదా! అండ్ ఇన్ఫీరియర్ సెరిబెల్లార్ పెడంకల్. ఆ రెండిటి మధ్యలో అంటే పైన ఇన్ఫీరియర్ సెరిబెల్లార్ పెడంకల్, కింద ఆలివరీ న్యూక్లియస్ ఆ రెండిటి మధ్యలో పాస్ అయ్యి దే విల్ కమ్ అవుట్ అట్ ద పోస్టెరోలాటరల్ సల్కస్ ఆఫ్ మెడుల్లా బిలో ద 11th బిలో ద 9th క్రేనియల్ నర్వ్. ఓకే. సో, అక్కడ బయటికి వచ్చినప్పుడు దే కమ్ అవుట్ యాస్ అరౌండ్ 10 రూట్లెట్స్. ఓకే. ఒకటే నర్వ్ లాగా రాకుండా బయటికి ఇట్లా ఒక 10 రూట్లెట్స్ ఉంటాయి. ఆ 10 రూట్లెట్స్ వచ్చి అన్నీ కలిసి ఒక నర్వ్ ఫార్మ్ అయితాయి. వేగస్ నర్వ్. ఓకే. సో, అట్లా పోస్టరోలేటరల్ సల్కస్ నుంచి బయటికి రాంగానే సో, అది ఆల్రెడీ లేటరల్‌గానే ట్రావెల్ చేస్తుంది. సో, ఇంకా లేటరల్‌గా వెళ్తే సో, ఇట్ విల్ లేటరల్‌గా వెళ్ళి ఇక్కడ మనకి జుగులార్ ట్యూబర్కిల్ వస్తది. ఓకే. ఫొరామెన్ మ్యాగ్నమ్ దాని పక్కన ఈ పెట్రస్ టెంపోరల్ బోన్, వెనకాల ఆక్సిపిటల్ బోన్‌ది. ఈ మధ్యలో జుగులార్ ఫొరామెన్. సో, ఇట్ విల్ కమ్ లేటరల్లీ జుగులార్ ఆ ట్యూబర్కిల్ దాటిన తర్వాత కిందకెళ్తది జుగులార్ ఫొరామెన్‌లోంచి. ఓకే. జుగులార్ ఫొరామెన్ దగ్గర ఇట్ విల్ టర్న్ డౌన్‌వర్డ్. ఓకే. సో, దే పాస్ laterally, క్రాస్ ద జుగులార్ ట్యూబర్కిల్ అలాంగ్ విత్ వాట్ అక్కడ గ్లాసోఫారింజియల్ నర్వ్ కూడా అట్లాగే వస్తుంది మనకి. సో, అలాంగ్ విత్ గ్లాసోఫారింజియల్ నర్వ్ అట్లాగే 11th క్రేనియల్ నర్వ్ కూడా క్రేనియల్ పార్ట్ అటే వస్తుంది. సో, 9th, ఈ 10th, 11th అట్లాగే పాస్ అయ్యి lateralగా దే విల్ రీచ్ ద జుగులార్ ఫొరామెన్. సో, దే విల్ అల్టిమేట్లీ ఇట్ విల్ పాస్ త్రూ ద జుగులార్ ఫొరామెన్. అది కూడా ఇక్కడ మిడిల్ పార్ట్ ఆఫ్ జుగులార్ ఫొరామెన్. ఎందుకంటే లేటరల్ పార్ట్‌లో ఇంటర్నల్ జుగులార్ వెయిన్ బల్బ్ ఉంది. ఇంటర్నల్ జుగులార్ బల్బ్. ఫ్రమ్ వేర్ ఇంటర్నల్ జుగులార్ వెయిన్ విల్ స్టార్ట్ అండ్ గో డౌన్. ఓకే. మీడియల్ మోస్ట్ పార్ట్ దగ్గర ఇన్ఫీరియర్ పెట్రోజల్ సైనస్ ఉంటది. సో, ఓన్లీ మధ్య పార్ట్ నుంచే ఇవి ట్రావెల్ అయితాయి. సో, మిడిల్ పార్ట్ ఆఫ్ జుగులార్ ఫొరామెన్ నుంచి
it will come out of the jugular foramen. It is exactly between lateral side sigmoid sinus, medial side inferior petrosal sinus. ఆ రెండింటి మధ్య నుంచి పాస్ అయ్యి బయటకు వస్తుంది. ఓకే, సో ఈ ఫొరామెన్లో ఈ 11th క్రేనియల్ నర్వ్ వచ్చి దీనికి జాయిన్ అవుతుంది. ఓకే, అది ఇప్పుడు అదే పిక్చర్ ఇది. సో ఈ ఫొరామెన్లో ఇప్పుడు ఇది మనకి సుపీరియర్ గ్యాంగ్లియాన్, ఇది ఇన్ఫీరియర్ గ్యాంగ్లియాన్ బయటకు వచ్చిన తర్వాత, సో జస్ట్ ఆల్మోస్ట్ ఈ ఫొరామెన్లోనే ఇది క్రేనియల్ పార్ట్, ఇది స్పైనల్ పార్ట్. సో 11th నర్వ్ క్రేనియల్ పార్ట్, స్పైనల్ పార్ట్ జస్ట్ అట్లా యునైట్ అవుతాయి మధ్యలో ఫొరామెన్లో, బట్ మళ్ళీ బయటికి రాగానే రెండు విడిపోతాయి. సో క్రేనియల్ పార్ట్ విల్ కమ్ అండ్ జాయిన్ ద అరౌండ్ ద రీజన్ ఆఫ్ ఇన్ఫీరియర్ గ్యాంగ్లియాన్ విత్ ద వేగస్. ఆ తర్వాత రెండు ఒకటేలాగా ట్రాన్స్మిట్ అవుతాయి. ఓకే, సో ఇది, సో అక్కడ ఇట్ ఈస్ జాయిండ్ బై క్రేనియల్ రూట్ ఆఫ్ యాక్సెసరీ. సో స్కల్ నుంచి బయటికి వచ్చిన తర్వాత, సో ఇట్ విల్ ట్రావెల్ ఇన్ ద కెరోటిడ్ షీత్. ఎందుకంటే కెరోటిడ్ షీత్ కంటెంట్స్ మీకు ఐడియా ఉన్నాయి కదా. వేగస్ నర్వ్, ఇంకా internal jugular vein, yeah, common carotid artery. లోవర్ పార్ట్ లో కామన్ కెరోటిడ్ ఆర్టరీ, అప్పర్ పార్ట్ లో ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీ, వెరీ లిటిల్ పార్ట్ ఆఫ్ ఎక్స్టర్నల్ కెరోటిడ్ ఆర్టరీ. ఓకే, సో అప్పర్ పార్ట్ ఆఫ్ కెరోటిడ్ షీత్ లో ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీ, అది మిడిల్ ఆఫ్ ద నెక్ వచ్చాక దాని కింద కామన్ కెరోటిడ్ ఆర్టరీ. బట్ అదర్ టూ ఆర్ కాన్స్టెంట్, ఇంటర్నల్ జుగులార్ వెయిన్ అండ్ వేగస్ నర్వ్. ఓకే, సో కెరోటిడ్ షీత్ లో పాస్ అవుతుంది ఎగ్జాక్ట్లీ ఎక్కడ, లిటిల్ పోస్టీరియర్, అంటే ఈ రెండింటి మధ్యలో ఉంటుంది. ఇంటర్నల్ జుగులార్ వెయిన్ లాటరల్గా, ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీ మీడియల్గా, ఈ రెండింటికి మధ్యలో బట్ లిటిల్ పోస్టీరియర్గా వేగస్ ఉంటుంది. ఓకే, సో కెరోటిడ్ షీత్లో అట్లా. సో ఎట్ ద రూట్ ఆఫ్ ద నెక్, రూట్ ఆఫ్ ద నెక్ అంటే ఎక్కడ మీకు, వేర్ నెక్ ఈస్ అటాచ్ టు థొరాక్స్. ఓకే, సో ఆ రీజియన్లో ఇట్ హ్యాస్ టు ఎంటర్ ద థొరాక్స్. సో ఇప్పుడు రైట్ వేగస్, ఆ రీజియన్లో రైట్ సైడ్ ది రైట్ వేగస్ ఎంటర్స్ ద థొరాక్స్ బై క్రాసింగ్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ సబ్క్లేవియన్ ఆర్టరీ. సో సబ్క్లేవియన్ ఆర్టరీ ఫస్ట్ పార్ట్ని క్రాస్ చేసి కిందకి వెళ్తుంది. ఆ తర్వాత కిందకి వెళ్తున్నప్పుడు రైట్ సైడ్ బ్రేకియోసెఫాలిక్ వెయిన్స్ ఆర్ వెజల్స్ వాటి వెనకాల నుంచి వెళ్తూ మీడియల్గా వెళ్తుంది. సో మీడియల్గా వెళ్ళి ట్రేకియా దగ్గరికి వెళ్తుంది, ట్రేకియాకి రైట్ సైడ్కి. ఓకే, సో సిమిలర్లీ లెఫ్ట్ వేగస్, అది కూడా సేమ్ లెఫ్ట్ కామన్ కెరోటిడ్ అండ్ లెఫ్ట్ సబ్క్లేవియన్ ఆర్టరీస్ ఆ మధ్యలోంచి పాస్ అయ్యి, అండ్ అక్కడ కూడా లెఫ్ట్ బ్రేకియోసెఫాలిక్ వెయిన్స్ వెనకాల నుంచి వెళ్ళి ట్రేకియా లెఫ్ట్ సైడ్కి వస్తుంది. ఓకే, సో అట్లాగే ఆ రెండు గ్యాంగ్లియా కోర్స్లో ఉన్నది ఆల్రెడీ చూసారు, సుపీరియర్ గ్యాంగ్లియన్, ఇన్ఫీరియర్ గ్యాంగ్లియన్. సో సుపీరియర్ గ్యాంగ్లియన్ ఈస్ ఇన్ ద జుగులార్ ఫొరామెన్, ఇన్ఫీరియర్ గ్యాంగ్లియన్ ఈస్ అవుట్ సైడ్ ద జుగులార్ ఫొరామెన్, అవుట్ సైడ్ ద స్కల్. Okay, superior ganglion is rounded, inferior ganglion is cylindrical. Okay, so వీటి నుంచి బ్రాంచెస్ కూడా వస్తాయి. ఓకే, సుపీరియర్ గ్యాంగ్లియాన్ ఇచ్చే బ్రాంచెస్ ఏంటి, మెనింజియల్ బ్రాంచెస్ అండ్ ఆరిక్యులర్ బ్రాంచెస్, ఈ రెండు. ఓకే, దాన్ని ఇప్పుడు ఫర్దర్ మనం విల్ గో హెడ్ స్టడీ దెమ్, మెనింజియల్ బ్రాంచెస్, ఆరిక్యులర్ బ్రాంచెస్. ఇన్ఫీరియర్ గ్యాంగ్లియాన్ నుంచి బాగానే బ్రాంచెస్ వస్తాయి. ఏది, ఫారింజియల్ బ్రాంచ్, ఓకే, ఫారింగ్స్కి. కెరోటిడ్ బ్రాంచ్ అంటే కెరోటిడ్ బాడీకి, కెరోటిడ్ సైనస్కి. సుపీరియర్ లారింజల్ బ్రాంచ్, ఇఫ్ యూ ఆల్ రిమెంబర్ సుపీరియర్ లారింజల్ నర్వ్ అదే. సో దట్ విల్ గో డౌన్ అండ్ డివైడ్ ఇంటూ ఎక్స్టర్నల్ లారింజల్ నర్వ్, ఇంటర్నల్ లారింజల్ నర్వ్. ఓకే, అది అట్లాగే రైట్ రికరెంట్ లారింజల్ నర్వ్. సో ఇది ఇక్కడ ఎందుకు ఇచ్చాడంటే దట్ ఈస్ అ బ్రాంచ్ ఆఫ్ ఇన్ఫీరియర్ గ్యాంగ్లియాన్, రైట్ రికరెంట్ లారింజల్ నర్వ్. సో అది కూడా యాక్చువల్లీ మనకి థొరాక్స్ దాకా వెళ్ళి వెనక్కి వస్తుంది మళ్ళీ. ఇంకోటి కార్డియాక్ బ్రాంచ్, అంటే కార్డియాక్ ప్లెక్సస్లోకి వెళ్తాయి అది. ఇవన్నీ బ్రాంచెస్, ఈ బ్రాంచెస్ అన్నీ ఓన్లీ హెడ్ అండ్ నెక్లోనే వచ్చాయి. ఓకే, సో తర్వాత వేగస్ థొరాక్స్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ కొన్ని బ్రాంచ్లు వస్తాయి. సో ఇప్పుడు రైట్ రికరెంట్ లారింజల్ ఈజ్ అ బ్రాంచ్ ఆఫ్ ఇన్ఫీరియర్ గ్యాంగ్లియాన్, కానీ లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ రికరెంట్ లారింజల్ బ్రాంచ్ అనేది మనకి థొరాక్స్లో వస్తుంది. ఓకే, సో దాని ఆరిజినే థొరాక్స్లో ఉంటుంది. ఓకే, సో అందుకని ఇక్కడ డిస్క్రైబ్ చేయడం, మనం ఇప్పుడు ఓన్లీ హెడ్ అండ్ నెక్ పార్ట్స్ అవుతున్నాం కాబట్టి హెడ్ అండ్ నెక్ ఇక్కడ బ్రాంచెస్ అన్ని చూస్తాం. రేపొద్దు నేను మీకు థొరాక్స్ చెప్పినప్పుడు అక్కడ బ్రాంచెస్ అన్ని, ఇప్పుడు సార్ మీకు అబ్డామన్ చెప్పినప్పుడు అక్కడ బ్రాంచెస్ అన్ని లోక్ సార్.
ఓకే, సో అక్కడ కవర్ అవుతుంది మీకు. క్లియరా? సో ఇప్పుడు దాకా క్లియరా? సో సుపీరియర్ గ్యాంగ్లియన్ నుంచి 2 బ్రాంచెస్, మెనింజియల్ అంటే ఏంటి? మెనింజస్కి. ఓకే, సో దట్ విల్ గో బ్యాక్ అండ్ సప్లై ద మెనింజస్ ఇన్ ద పోస్టీరియర్ క్రేనియల్ ఫోసా, ఎందుకంటే అది అక్కడే ఉంది అది. ఓకే, తర్వాత ఆరికులర్ బ్రాంచెస్ అంటే ఇందాక మనం డిస్కస్ చేసాం, ఇయర్కి ఆరికులర్ బ్రాంచ్ ఆఫ్ వేగస్ ఇయర్కి సప్లై చేస్తుంది అట్లీస్ట్ సమ్ పార్ట్ ఆఫ్ ద ఇయర్. ఏది? ఫ్లోర్, పోస్టీరియర్ వాల్, రూట్ ఆఫ్ ద ఆరికల్, టింపానిక్ మెంబ్రేన్ మీడియల్ సైడ్ అండ్ లాటరల్ సైడ్ రెండింటికి. ఓకే, అవి. సో ఇన్ఫీరియర్ గ్యాంగ్లోని ఈ 5 బ్రాంచ్లు. ఫారింగ్స్ అంటే మజిల్స్ ఆఫ్ ఫారింగ్స్కి, క్యారోటిడ్ అంటే క్యారోటిడ్ బాడీ సైనస్ అండ్ కార్డియాక్ అండ్ సుపీరియర్ లారింజియల్, అది కాకుండా రైట్ రికరెంట్ లారింజియల్, ఈ 5. సో ఇక్కడ వచ్చే బ్రాంచ్లు హెడ్ అండ్ నెక్లో ఇవే. సో దీన్నే ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం. ఓకే, సో విల్ గో టు బ్రాంచెస్. సో ఫస్ట్ బ్రాంచెస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, మెనింజియల్ బ్రాంచ్ విచ్ ఆర్ సప్లయింగ్ ద డ్యూరా మ్యాటర్ ఆఫ్ ద పోస్టీరియర్ క్రేనియల్ ఫోసా. ఓకే, సో ఆ మెనింజియల్ బ్రాంచ్లోకి వచ్చే ఫైబర్స్ ఏంటి? కమింగ్ ఫ్రమ్ ద సింపథెటిక్, ఏదైతే సింపథెటిక్ నర్వ్స్ బ్రెయిన్ నుంచి ట్రావెల్ చేస్తూ స్పైనల్ కార్డ్లో లాటరల్ ఫీనిక్యులస్లో ట్రావెల్ చేస్తూ కిందకి వెళ్తున్నాయో, సో అక్కడ ఆ బ్రెయిన్ రీజన్ నుంచి, అప్పర్ సర్వైకల్ రీజన్ నుంచి అది వస్తాయి. ఓకే, సో నెక్స్ట్ ఆరికులర్ బ్రాంచ్ కూడా ఇప్పుడు సుపీరియర్ గ్యాంగ్లియన్ నుంచే. సో ఇది ఇట్ ఎంటర్స్ ద మాస్టాయిడ్ కెనాలిక్యులస్. ఓకే, అండ్ దెన్ ఫేషియల్ కెనాల్ని క్రాస్ చేస్తుంది. ఫేషియల్ కెనాల్కి కూడా కొంచెం సంబంధం ఉంటుంది. అంటే ఇప్పుడు మనకి కార్డా టింపానీ 6 mm అబౌవ్, స్టైలోమాస్టైడ్ 4 mm ఆరిజిన్ అయింది. ఇది 4 mm అబౌవ్. ఇట్ విల్ సింప్లీ క్రాస్ ద ఫేషియల్ కెనాల్ అడ్డంగా. ఓకే, తర్వాత ఇట్ విల్ కమ్ అవుట్ ఎక్కడ? టింపానో మాస్టాయిడ్ ఫిషర్. ఓకే, అంటే ఇప్పుడు టింపానిక్ ప్లేట్ మాస్టాయిడ్ ఈ ఫిషర్ దగ్గర బయటికి వచ్చి అక్కడ ఇట్ విల్ సప్లై ఒకటి అంటే రూట్ ఆఫ్ ద ఆరికల్. ఓకే, అట్లాగే మనకి పోస్టీరియర్ హాఫ్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఆడిటరీ మియాటస్, అట్లాగే టింపానిక్ మెంబ్రెయిన్. ఓకే, పోస్టీరియర్ పార్ట్. సో దీనికి సప్లై చేస్తుంది ఆరికులర్ బ్రాంచ్. సో ఈ 2 బ్రాంచెస్ ఆఫ్ సుపీరియర్ గ్యాంగ్లియన్. నౌ కమ్ టు ద బ్రాంచెస్ ఆఫ్ ఇన్ఫీరియర్ గ్యాంగ్లియన్. సో ఇన్ఫీరియర్ గ్యాంగ్లియన్లో జస్ట్ సెకండ్. సో ఇప్పుడు ఇన్ఫీరియర్ గ్యాంగ్లియన్ బ్రాంచెస్లో మనకి ఫారింజియల్ బ్రాంచ్. సో ఫారింజియల్ బ్రాంచ్, సో ఇట్ ఈస్ అరైజింగ్ ఫ్రమ్ ద లోవర్ పార్ట్ ఆఫ్ ఇన్ఫీరియర్ గ్యాంగ్లియన్. ఓకే, మెయిన్లీ ఈ ఫారింజియల్ బ్రాంచ్ ద్వారానే క్రేనియల్ రూట్ ఆఫ్ యాక్సెసరీ నర్వ్, ఆ నర్వ్ ఫైబర్స్ కూడా దే విల్ ట్రావెల్ త్రూ దిస్ ఫారింజియల్ బ్రాంచ్. ఓకే, సో ఈ బ్రాంచ్ విల్ గో బిట్వీన్ దిస్ ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీస్. ఓకే, ఆ రెండింటి మధ్యలోంచి పాస్ అవుతూ, సో ఇట్ విల్ రీచ్ ద అప్పర్ బార్డర్ ఆఫ్ మిడిల్ కన్స్ట్రక్టర్ ఆఫ్ ఫారింగ్స్. ఓకే, సో అక్కడ ఫారింజియల్ ప్లెక్సెస్లో ఇట్ విల్ టేక్ పార్ట్. తర్వాత ద బ్రాంచెస్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ టు ఫారింగ్స్. ఓకే, అట్లాగే సాఫ్ట్ ప్యాలెట్లో ఉన్న అన్ని మజిల్స్కి ఇది సప్లై చేస్తుంది ఫారింజియల్ ప్లెక్సెస్, ఎక్సెప్ట్ వన్ మజిల్ విచ్ ఈస్ టెన్సర్ వేలై పలాటిని. దానికి తప్ప మిగతా అన్నిటికీ సప్లై చేస్తుంది సాఫ్ట్ ప్యాలెట్లో. ఓకే, సో ఇది ఫారింజియల్ బ్రాంచెస్. Excuse. So that is about one branch of inferior ganglion. So next carotid. So carotid branch, nothing but it is going to the part where common carotid artery divides into external and internal. So దాని ముందర వెనకాల ఉన్న carotid body and sinus. సో వాటికి సప్లై చేస్తుంది, బాడీ ఫ్రంట్, సైనస్ బ్యాక్, వీటికి సప్లై చేస్తుంది. ఇంకో బ్రాంచ్ సుపీరియర్ లారింజియల్ నర్వ్. ఓకే, సో సుపీరియర్ లారింజియల్ నర్వ్ ఇది కూడా ఇట్ విల్ రన్ డౌన్వర్డ్స్. ఓకే, అండ్ ఫార్వర్డ్స్ ఆన్ ద సుపీరియర్ కన్స్ట్రక్టర్ మజిల్. ఓకే, సుపీరియర్ కన్స్ట్రక్టర్ మజిల్ మీద రన్ అవుతూ సో డీప్ టు ద ఇంటర్నల్ కెరోటిడ్ ఆర్టరీ అక్కడ ఉండి, సో ఇట్ విల్ రీచ్ ద మిడిల్ కన్స్ట్రక్టర్. ఆ రీజన్కి వచ్చిన తర్వాత ఇట్ విల్ డివైడ్ ఇంటూ ఎక్స్టర్నల్, ఇంటర్నల్. ఇప్పుడు ఇందులో మనకి దీన్ని తీసుకోవాలి. ఇక్కడ దాకా వచ్చాక మిడిల్ కన్స్ట్రక్టర్ దగ్గర ఇట్ విల్ డివైడ్ ఇంటూ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. ఓకే,
So if you can see external laryngeal nerve ఇంకా అట్లాగే కిందకి it will run downwards on the middle constrictor muscle బయట and then it will supply the middle constrictor muscle అట్లాగే one muscle of larynx ఏంటది క్రికోథైరాయిడ్. ఓకే, సో ఆ క్రికోథైరాయిడ్ తప్ప మిగతావన్నీ మనకి ఇంటర్నల్ లారింజియల్ నర్వ్ సప్లై చేస్తుంది, రికరెంట్ లారింజియల్ నర్వ్. సో ఇది మాత్రం ఎక్స్టర్నల్ లారింజియల్ నర్వ్ ఓన్లీ క్రికోథైరాయిడ్ మజిల్కి సప్లై చేస్తుంది. ఓకే, సో ఈ సుపీరియర్ లారింజియల్ నర్వ్ అట్లా వచ్చి మనకి మిడిల్ కన్స్ట్రక్టర్ మజిల్ దగ్గర ఇట్ విల్ డివైడ్ ఇంటూ ఎక్స్టర్నల్, ఇంటర్నల్. సో ఇంటర్నల్ లారింజియల్ నర్వ్ ఏం చేస్తుంది, ఇట్ విల్ పియర్స్ ద థైరోహయాయిడ్ మెంబ్రెయిన్. సో సుపీరియర్ లారింజియల్ వెజల్స్, సుపీరియర్ లారింజియల్ ఆర్టరీ, సుపీరియర్ లారింజియల్ వెయిన్ వాటితో పాటు థైరోహయాయిడ్ మెంబ్రెయిన్ ని lateral గా పియర్స్